హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి ప్రేమకి యాక్సిడెంట్ జరగడంతో ఇక అదే వంకతో రామరాజు ఇంట్లో ఉండిపోవాలని ప్లాన్తో ఇంటికి వస్తుంది. అది చూసిన నర్మదా ప్రేమ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇదేంటి ఈ వంకతో ఈ వల్లి ఇక్కడే ఉండిపోవాలనుకుంటుంది అని నర్మదా అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, లేదక్క, దీని ప్లాన్ని ఎలాగైనా తిప్పికొట్టి ఇక ఈ వల్లిని వాళ్ళ పుట్టింటికే పంపించేద్దాం అని ప్రేమ అంటూ ఉంటే ఇక చందు, చూడు శ్రీవల్లి, ఇక్కడ ప్రేమను చూసుకోవడానికి చాలామంది ఉన్నారు. ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. మీ అమ్మకి కాలిరిగింది కదా, నువ్వు ఇక్కడే ఉంటే ఎలా, వెళ్ళు అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి, లేదు బావా, ఇప్పుడు ఇంట్లో అత్తయ్య కూడా లేదు, ఇక వంట పని ఇంటి పని ఎవరు చూసుకుంటారు, నర్మద జాబుకు వెళ్తుంది కదా అని శ్రీవల్లి అనగానే అప్పుడు చందు, చూడు, ప్రేమను చూసుకోవడానికి ధీరజున్నాడు, వంట పని చేయడానికి నర్మద ఉంది, మేము ఎక్కడి వాళ్ళం ఉద్యోగాలకు వెళ్తాం, ఇంట్లో ఎవరు ఉండరు, ఇక ఇంటి పనులు నువ్వు చూసుకోవడమేంటి, ఏం లేదు, అవసరం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళు అని చందు అంటూ ఉంటే ఇక శ్రీవల్లి, ఇదేంటి ఈ వంకతో నేను ఈ ఇంట్లో ఉండిపోవాలని వచ్చాను, కానీ వీళ్ళందరూ కలిసి నా ప్లాన్ని నాశనం చేస్తున్నారు అని శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే నర్మద, ఏంటి వల్లక్క, అక్కడ మీ అమ్మకి అంత ప్రమాదం జరిగితే నువ్వు ఇక్కడ ఉండడమేంటల్లక్క అని నర్మద అంటూ ఉంటే ఇక శ్రీవల్లి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక రామరాజు శ్రీవల్లి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మ శ్రీవల్లి, నువ్వేమీ బాధపడకమ్మా, మీ అత్తయ్య లేకుంటే ఏంటమ్మా, ఇప్పుడు నర్మద ప్రేమ ఇద్దరున్నారు కదా, అయినా ఈ ఇంటిని చూసుకోవడానికి నర్మద ఉంది. అమ్మ నర్మద ఎలాగో వల్లి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది, ఇదిగో అమ్మా, ఇంటి బాధ్యతలు నువ్వే తీసుకో, ఏ అవసరం వచ్చినా నువ్వు నన్ను అడగవలసిన అవసరం లేదు, ఇదిగో అమ్మా తాళాలు అని చెప్పి ఇక రామరాజు ఆ ఇంటి బాధ్యతల్ని నర్మదకి అప్పచెప్తూ ఉంటాడు. అది చూసిన శ్రీవల్లి షాక్ అయిపోతుంది. ఇక తన మనసులో, ఇదేంటి, ఇన్ని రోజులు ఈ ఇంటిని నాకు పెట్లో పెట్టుకోవాలనుకున్నాను, ఆ రైస్ మిల్లుని ఇంటిని సొంతం చేసుకొని ఇక వీళ్ళని ఒక ఆట ఆడిచ్చొచ్చు అనుకున్నాను, కానీ వీళ్ళు మాత్రం నా మీద పగపట్టినట్టు నన్ను ఇంట్లో నుంచి పంపించిందే కాకుండా ఇప్పుడు ఇంటి బాధ్యతలు నర్మద తీసుకుంటుందా అని శ్రీవల్లి చాలా కోపంతో ఉంటుంది. అది చూసిన ప్రేమ, నర్మదక్క, ఇక ఈ రోజు నుంచి నువ్వే ఇంటి బాధ్యతలు తీసుకో అక్క, ఎవరికి ఏ అవసరం వచ్చినా నీ చేతి నుండే ఇవ్వక్క అని ప్రేమ అనగానే అప్పుడు నర్మద, సరే ప్రేమ అని చెప్పి అంటూ ఉంటే ఇక చందు, పద, నిన్ను నీ పుట్టింట్లో డ్రాప్ చేస్తాను అని చెప్పి ఇక శ్రీవల్లిని తీసుకొని వాళ్ళ పుట్టింటి దగ్గర డ్రాప్ చేసి వస్తాడు. ఇక అది చూసిన భాగ్యం చాలా కోపంగా, ఏంటమ్మడు, ఏం జరిగిందే, నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడే ఉంటావనుకుంటే మళ్ళీ గోడగొట్టిన బంతిలాగా తిరిగి మళ్ళీ ఈ ఇంటికి వచ్చేసావు అనగానే అప్పుడు శ్రీవల్లి, రాకుండా ఏం చేయమంటావమ్మా, ఆ నర్మద ప్రేమ ఇద్దరూ కలిసి నన్ను ఒక ఆట ఆడుకుంటున్నారు, ఇదంతా నీ వల్లే నా జీవితం నాశనమైపోయింది, ఇప్పుడు మనం ఈ ప్రేమ యాక్సిడెంట్ కాదు ఎవరో చేయించారని డౌట్ కూడా వచ్చింది, ఇక ఆరా తీస్తే మన గురించి నిజం తెలిసిపోతుంది, ఇక మనల్ని మామయ్యకి నిజం తెలిసే బ్రతకనివ్వడు అని చెప్పి శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం, లేదమ్మడు, దీని గురించి ఎవరికీ తెలియదు, అయినా ఆ రౌడీగానికి మనం డమ్మీ యాక్సిడెంట్ చేయమని చెప్పాం, కానీ వాడేంటి అంత స్పీడ్గా తీసుకువెళ్ళాడు, అయినా ఈ యాక్సిడెంట్ వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అని చెప్పి భాగ్యం అంటూ ఉంటే ఇక శ్రీవల్లికి చాలా కోపం వస్తుంది. అమ్మ, ముందు నేను ఆ ఇంటికి ఎలా వెళ్ళాలో అది ఆలోచించే అని అంటూ ఉంటే అప్పుడు భాగ్యం, అమ్మడు, నీకెందుకు, ఇక 2-3 రోజుల్లో నువ్వు ఆ ఇంటికి వెళ్ళడం నిజంగా జరుగుతుంది అని చెప్పి ఇక భాగ్యం అంటూ ఉంటుంది. ఇలా 2 రోజులు గడిచిన తర్వాత ఇక వేదవతి తన పుట్టింటి నుండి ఇంటికి తిరిగి వస్తుంది. అక్కడికి వచ్చేసరికి ఇక ప్రేమకి యాక్సిడెంట్ జరగడం చూసిన వేదవతి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అమ్మ ప్రేమ, ఏం జరిగిందమ్మా, ఇలా జరగడం ఏంటి అంటూ ఉంటే అప్పుడు చందు, అవునమ్మా, నాకు జరగవలసిన యాక్సిడెంట్ నన్ను కాపాడి ప్రేమ తన ప్రాణాల మీదకి
తెచ్చుకుందమ్మా, పాపం నా వల్ల ప్రేమకి ఇంత ఇబ్బంది కలుగుతుంది అని చందు అనగానే అప్పుడు వేదవతి, ఏంటే ఈ పిచ్చి పని, నీ ప్రాణాల మీదకి తెచ్చుకోవడమేంటే అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, అత్త ఇది ఎవరి కుటుంబం, నా కుటుంబం కాదా, నా కుటుంబానికి ఏదైనా కష్టం వస్తే నేను చూస్తూ ఎలా ఊరుకుంటానత్తా అని ప్రేమ అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నా వేదవతి మాత్రం, ఏంటి నువ్విలా చేస్తుంటే వాడు మాత్రం నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాడు, ఏదో ఒక రోజు వాడు నిజాన్ని తెలుసుకుంటాడు, ఆ రోజు నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తాడు అని చెప్పి ఇక వేదవతి ప్రేమ నర్మద మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక వేదవతి కిచెన్లోకి వంట చేస్తూ ఉంటుంది. ఇక వేదవతికి శ్రీవల్లి గుర్తుకు వస్తుంది. ఇదేంటి శ్రీవల్లి ఇంట్లో లేదా ఏంటి, నేను వచ్చిన దగ్గర నుండి ఒక్కసారి కూడా కనిపించలేదేంటి అని వేదవతి శ్రీవల్లి శ్రీవల్లి అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న చందు వెంటనే వేదవతి దగ్గరికి వచ్చి ఏంటమ్మా అనగానే అప్పుడు వేదవతి, ఒరేయ్ శ్రీవల్లి ఎక్కడ్రా, నేను వచ్చిన దగ్గర నుండి ఒక్కసారి కూడా కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళిందిరా అనగానే అప్పుడు చందు, అమ్మ వల్లి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది, వాళ్ళమ్మకి దెబ్బ తగలడంతో వల్లి వాళ్ళ అమ్మ దగ్గరే ఉండిపోయింది అని చందు అంటాడు. ఆ మాటలు విన్న వేదవతికి చాలా కోపం వస్తుంది. ఒరేయ్ వాళ్ళ అమ్మకి దెబ్బ తగలడమేంట్రా అనగానే ఇక చందు, అవునమ్మా అందుకే నేను వాళ్ళ పుట్టింట్లో దిగబెట్టి వచ్చేసాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వేదవతి తన మనసులో ఈ శ్రీవల్లి ఇన్ని కుట్రలు ఉతంత్రాలు చేస్తుంది కాబట్టే తన తల్లికి అలా జరిగింది, లేకపోతే ఆ శత్రువులతో చేతులు కలిపి నా కూతురి జీవితాన్ని నాశనం చెయ్యాలనుకుంటుందా, నా కూతురికి ఇష్టం లేని పెళ్లి చేసి తన జీవితాన్ని నాశనం చెయ్యాలనుకుంది, కానీ నా మేనకోడలైన ప్రేమ మాత్రం నా ఇంటి గౌరవాన్ని నా భర్త పరువుని పోకుండా కాపాడింది అని వేదవతి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే అది గమనించిన నర్మద, ఏంటి అత్తయ్య ఏదో విధంగా ఉంది, ఏ విషయం గురించో బాధపడుతున్నట్టు అనిపిస్తుంది, 2 రోజుల నుంచి చూస్తున్న అత్తయ్య మాత్రం శ్రీవల్లి మీద చాలా కోపంగా ఉంది, అసలు శ్రీవల్లి గురించి అత్తయ్యకి నిజం తెలుసా అని నర్మద అనుకుంటూ వెంటనే వేదవతి దగ్గరికి వెళ్ళి, ఏంటత్తయ్య మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు, నేను 2 రోజుల నుంచి చూస్తున్నాను, మీ మొహంలో ఏదో తెలియని బాధ కనిపిస్తుంది, చెప్పత్తయ్య ఏం జరిగింది అని నర్మద అనగానే అప్పుడు వేదవతి, నేనెందుకు బాధపడతానే, నాకేం బాధ అనిపిస్తుంది అని చెప్పి అనగానే అప్పుడు నర్మద, లేదత్తయ్య మీరు దేని గురించో దాస్తున్నారు, ఆ విషయమేంటో నాతో చెప్పండి, లేకపోతే నా మీద ఒట్టే అని నర్మద అనగానే ఇక వేదవతి, అదేనే ఆ శ్రీవల్లి నిజస్వరూపం నాకు తెలిసిపోయింది అని చెప్పగానే నర్మద స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు, వల్లి గురించి నిజం తెలియడమేంటి, ఏం జరిగింది అనగానే అప్పుడు వేదవతి, ఏంటి ఏమీ తెలియనట్టు నా ముందు నటిస్తున్నారా, నీకు వల్లి గురించి నీ మొత్తం నిజం తెలుసు, నీకు ప్రేమకి తెలిసి ఆ విషయం నా దగ్గర దాచిపెట్టారు, అందుకే ఏదో మళ్ళీ వల్లి తప్పు చేసింది, అందుకే ఇప్పుడు చందు దాన్ని తీసుకువెళ్ళి పుట్టింట్లో వదిలేసి వచ్చాడు, చెప్పు ఆ రోజు నేను వల్లి వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడుతూ ఉంటే అన్ని నిజాలు తెలుసుకున్నాను, అమూల్య పెళ్లి విషయం, ప్రేమ విషయం, ఇక విశ్వ వేరే అమ్మాయితో క్లోజ్గా ఉన్న విషయం, ఇక నగల దొంగతనం అన్నీ కూడా వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటే నేను చాటుగా విని దాని నిజస్వరూపాన్ని తెలుసుకున్నాను, ఆ రోజు నుంచి వల్లిని చూస్తుంటే నాకు చాలా కంపరంగా ఉంది అని వేదవతి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న నర్మద, అత్తయ్య మీకు నిజం తెలిసిపోయిందా అనగానే ఇక వేదవతి, తెలియకుండా ఎలా ఉంటుంది, నువ్వు ప్రేమ కలిసి ఈ బాధని మీ మనసులోనే మోస్తున్నారు, కానీ దాని నిజస్వరూపం ఎవ్వరి ముందు బయట పెట్టలేరు, ఎందుకంటే దాన్ని ప్రేమించింది చందు జీవితం నాశనమైపోతుందని మీరు ఆలోచించారు, కానీ అది మాత్రం మీ జీవితాలని మీ సంతోషాలని ఆలోచించకుండా మీ నిజ స్వరూపాలని ఎప్పుడు మావయ్యతో చెప్పి మిమ్మల్ని అవమానించేది అని వేదవతి చెప్తుంది. ఇక మాటలు విన్న నర్మద వెంటనే వేదవతిని హగ్ చేసుకొని, అత్తయ్య ఇప్పుడు ఎలా అత్తయ్య, ఆ వల్లి చదువుకోలేదు, దొంగ సర్టిఫికేట్ సృష్టించి నేను టీచర్గా జాయిన్ అయ్యానని ఆ స్కూల్లో చెప్పింది,
కానీ బావకి నిజం తెలిసిపోయింది. అందుకే వల్లిని వాళ్ళ ఇంట్లో దిగబెట్టి వచ్చాడు. ఈ నిజం మామయ్యకి తెలియక ప్రతి క్షణం వల్లి గురించే అడుగుతున్నాడు. వల్లి చాలా మంచిదని తన మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ నమ్మకం పోగొట్టుకున్న వల్లి నిజస్వరూపం తెలిస్తే మామయ్య ఏమైపోతాడోనని భయంగా ఉందత్తయ్య అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న వేదవతి, చూడే, నిజం ఎప్పుడో ఒకసారి కంపల్సరీ తెలుస్తుంది. తెలిసినప్పుడు ఆయనకి ఏమీ కాదు. ఎందుకంటే ప్రతిరోజు తన గురించి ఏదో విషయంలో చిన్నగా తన నిజస్వరూపాన్ని ఒక్కొక్కటిగా బయట పెడుతూ ఉంటాను. అప్పటికి మీ మామయ్యకి నిజం తెలిసిపోతుంది. నువ్వేమీ బాధపడకు అని చెప్పి ఇక వేదవతి అనగానే అప్పుడు నర్మద, సరే అత్తయ్య, నేను వెళ్తాను అని చెప్పి ఇక నర్మద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శ్రీవల్లి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంది. అమ్మోయ్, నేను ఇంట్లో లేకపోయేసరికి, అత్తయ్య ఊళ్ళో లేకపోయేసరికి ఇంటి బాధ్యతలు మావయ్య నర్మదకి అప్పచెప్పాడు. ఇప్పుడు ఆ నర్మద ఇంటి పెత్తనం చేస్తుందమ్మా. ఇన్ని రోజులు ఆ ఇంటిని, రైస్ మిల్లుని మనం సొంతం చేసుకోవాలనుకున్నాం, కానీ ఇప్పటికి కుదరలేదు. ఇక అయిపోయిందమ్మా. బావ నన్ను జన్మలో క్షమించడు. ఇక నేను ఆ ఇంటి కోడలుగా ఆ ఇంట్లో అడుగు పెట్టను అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం, అమ్మడు, నీకెందుకు, నేను పంపిస్తాను కదా, పద. మనసు ప్రశాంతంగా లేకపోతే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి, పద, గుడికి వెళ్దాం పద అని చెప్పి ఇక భాగ్యం శ్రీవల్లిని తీసుకొని గుడికి వస్తుంది. గుడిలో పూజ జరిపించుకొని తిరిగి వెళ్తూ ఉంటుంది. అది గమనించిన నర్మద వెంటనే భాగ్యం దగ్గరికి వెళ్ళి, ఏంటి భాగ్యం పిన్ని, ఏదో 2-3 రోజుల్లో శ్రీవల్లి అక్కని ఇంటికి పంపిస్తానని ఛాలెంజ్ చేశావు, నీ ఛాలెంజ్ ఏమైపోయింది అని నర్మద అనగానే భాగ్యంకి చాలా కోపం వస్తుంది. చూడు నర్మద, నా గురించి నువ్వు తక్కువ చేసి మాట్లాడుతున్నావు. నేను ఎవరో తెలుసా? భాగ్యం. భాగ్యం అంటేనే ప్లాన్లకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్. చూడు, తొందరలోనే నా కూతుర్ని ఆ ఇంటికి పంపిస్తాను. నిన్ను ప్రేమని బయటికి గెంటేలా నేను చేస్తాను అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి, అమ్మ ఆపవే, ఇక నీ ఛాలెంజ్ల వల్లే నా జీవితం ఇలా నాశనం అయిపోతుంది. ప్రేమ, ప్లీజ్, ఎలాగైనా బావకి నచ్చజెప్పి నన్ను ఆ ఇంటికి తీసుకువెళ్ళవా ప్లీజ్ నర్మదా అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం, అమ్మడు, నీకు ముందుగానే చెప్పాను, వాళ్ళ కాళ్ళు పట్టుకోవద్దు, వాళ్ళని బ్రతిమిలాడొద్దు. ఇక్కడ ఉన్నది భాగ్యం, మీ అమ్మ. ఎలాగైనా నిన్ను ఆ ఇంటికి పంపిస్తుంది అని భాగ్యం అనగానే ఇక శ్రీవల్లి, అమ్మడు, నువ్వు ఆపమ్మా, నీ వల్ల నా జీవితమే నాశనమైపోయేలా ఉంది. ఇక నీ మాటలు పట్టుకోను. ప్లీజ్ నర్మదా, ఎలాగైనా బావని ఒప్పించి నన్ను ఆ ఇంటికి తీసుకువెళ్ళు. ఇక నుండి నేను ఎప్పుడు మా అమ్మ మాటలు వినను. ప్లీజ్, ఇక ఎప్పుడు ఏ తప్పు చెయ్యను. ప్లీజ్ నర్మదా అని చెప్పి శ్రీవల్లి 2 చేతులెత్తి నర్మదకి దండం పెడుతుంది. ఇక అది చూసిన నర్మద బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే, వల్లక్క, నిజంగా నువ్వు ఇప్పటి నుంచి మారతావని చెప్తే నేను నిన్ను ఆ ఇంటికి తీసుకువెళ్తాను, కానీ నాదొక కండిషన్ అనగానే అప్పుడు శ్రీవల్లి, చెప్పు నర్మద, ఏంటా కండిషన్? దేనికైనా ఒప్పుకుంటాను, చెప్పు అనేసరికి అప్పుడు నర్మద, చూడు వల్లక్క, నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టాలంటే ముందు మీ అమ్మతో మాటలు ఆపేయాలి. మీ అమ్మ మన ఇంటికి రాకూడదు. ఎప్పుడైనా రావాల్సి వస్తే నువ్వు మీ అమ్మ ఇంటికి వెళ్ళి మాట్లాడొచ్చు. అంతేకాని ప్రతి క్షణం మీ అమ్మ ఆ ఇంటికి వచ్చి మన మధ్య గొడవలు పెడితే నేను ఊరుకోను అని నర్మద అనగానే అప్పుడు శ్రీవల్లి, సరే నర్మద, దీనికి నేను ఒప్పుకుంటున్నాను అనగానే ఇక వెంటనే ఇంకో కండిషన్, చూడు, ఇంట్లో పనులన్నీ నువ్వే చూసుకోవాలి. ఎవరికి ఏ కష్టం వచ్చినా అది చూసి బాధపడాలి తప్ప నువ్వు ఏదో విధంగా మమ్మల్ని మామయ్య ముందు చులకన చేసి మాట్లాడితే మామయ్య మా గురించి తప్పుగా అర్థం చేసుకుంటాడు. ప్రతిసారి మామయ్య మమ్మల్ని బాధ పెట్టడం మేము చూడలేకపోతున్నాం అనగానే అప్పుడు శ్రీవల్లి, లేదు నర్మద, ఇక ఆ ఇంట్లో నేను నోరు కూడా విప్పను. ఎలాగైనా బావకి ఒప్పించి నన్ను ఆ ఇంటికి తీసుకువెళ్ళు ప్లీజ్ అని బ్రతిమిలాడుతూ ఉంటే అప్పుడు నర్మద, సరే అక్క, నేను వెళ్ళి చందుబావకి చెప్పి ఎలాగైనా ఒప్పించి నీ దగ్గరికి పంపిస్తాను అని చెప్పి నర్మద అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ కథ చూసిన భాగ్యం, అమ్మడు, ఇప్పుడు వచ్చిందే
అసలైన బుద్ధి నర్మదకి. ఇక నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టావంటే ఆ ఆస్తిని, ఆ మిల్లుని, ఆ ఇంట్లో వాళ్ళని ఎలా సొంతం చేసుకోవాలో ఆలోచించు. నువ్వు ఎలాగైనా ఆ ఇంటికి ఒక మహారాణి అయిపోవాలి అని భాగ్యం అనగానే ఇక అది విన్న శ్రీవల్లికి చాలా కోపం వస్తుంది. వెంటనే భాగ్యం చెంప పగలగొడుతుంది. చూడు, ఇప్పుడు నేను ఆ ఇంటికి వెళ్ళేది ఆస్తి సొంతం చేసుకోవడం కోసం కాదు, నా జీవితం నిలబెట్టుకోవడం కోసం, నా భర్తతో కలిసి ఉండడం కోసం. ఇంకొకసారి ఆస్తి అంతస్తులు సొంతం చేసుకోవడమని మాట్లాడితే నేను చంపేస్తాను అని చెప్పి శ్రీవల్లి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అది చూసిన భాగ్యం, ఒసై నర్మద, నా కూతురు చేతే నన్ను కొట్టిస్తావా, నిన్ను దొంగ దెబ్బతీస్తాను చూడవే అని చెప్పి ఇక భాగ్యం అనుకుంటూ ఉంటుంది. ఇక నర్మద ఇంటికి వెళ్ళి శ్రీవల్లి అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగానే వల్లి అక్క చాలా బాధపడుతుంది. పాపం భర్తని వదిలేసిన ఆడదంటే ఎవరికైనా గౌరవం ఉండదు. అందుకే వల్లి అక్క బాధపడుతుంది. ఎలాగైనా బావని ఒప్పించి అక్కని ఇంటికి తీసుకురావాలి అని చెప్పి ఇక నర్మద వెంటనే చందు దగ్గరికి వెళ్తుంది. నర్మదను చూసిన చందు, ఏంటి నర్మద ఇలా వచ్చా, నాతో ఏమైనా మాట్లాడాలా అనగానే ఇక నర్మద, అవును బావా, మీతో మాట్లాడాలి వల్లి అక్క గురించి అనేసరికి ఇక చందు కోపంతో, చూడు నర్మద, ఇంటి విషయాలు ఏమైనా ఉంటే నాతో చెప్పు, కానీ ఆ వల్లి గురించి చెప్తానంటే తను మొహం చూడడానికి కూడా ఇష్టపడను. ఇక అలాంటిది తన గురించి చెప్తానంటే నేనెలా సరే అంటాను, ఇక్కడి నుంచి వెళ్ళు అని చందు అనేసరికి అప్పుడు నర్మద, లేదు బావా, పాపం వల్లి అక్క చాలా బాధపడుతుంది. చూడు, అసలు వల్లి అక్క మంచిదే, కానీ వాళ్ళ అమ్మ మాటలు విని తన జీవితాన్ని ఇలా నాశనం చేసుకుంటుంది. చూడు బావా, ఇక నుంచి ఇక్కడికి అక్కని తీసుకొచ్చి మళ్ళీ తన తల్లి మాటలు వినకుండా మనం చూసుకుందాం. పాపం నీకోసం అక్క చాలా బాధపడుతుంది బావా. ఇక ఎప్పుడు ఏ తప్పు చెయ్యను, ఎలాగైనా బావని ఒప్పించి నన్ను ఆ ఇంటికి తీసుకుపో అని బ్రతిమిలాడింది బావా. ప్లీజ్ ఇదొక్కసారి అక్కని క్షమించి ఇంటికి తీసుకురా బావా అని చెప్పి నర్మద చందుని బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న చందు కోపంతో, ఏంటి నర్మద, ఎలా తీసుకురావాలి, నా శత్రువులతో చేతులు కలిపి నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూసింది. అంతేకాకుండా విశ్వాకి, అమూల్యకి ప్రేమ రాయబారం నడిపించింది. నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసింది. నా చెల్లెలు పెళ్లి చేసుకోవాలని చూస్తే ఆ విశ్వాతో బలవంతంగా పంపించేసి తనకి పెళ్లి కాకుండా చేసింది. ఇక అలాంటి ఆ శ్రీవల్లిని ఎలా క్షమించమంటావు, ఇంటికి ఎలా తీసుకురమ్మంటావు చెప్పు అని చందు అంటూ ఉంటే అప్పుడు నర్మద, చూడు బావా, ఇదంతా ఆ భాగ్యం ప్లానే. భాగ్యం మాటలు విని అక్క తనని ఇలా చేసింది, అంతేకాని తను మంచిదే బావా. ప్లీజ్ ఎలాగైనా అక్కని ఇంటి తీసుకురా బావా, మా వల్లే తన జీవితం నాశనం అయిపోయిందని అక్క బాధపడకూడదు అని నర్మద అనగానే ఇక చందు ఆలోచిస్తూ ఉంటాడు. చూడు నర్మద, 2 రోజులు ఆగిన తర్వాత వెళ్ళి తీసుకొస్తాను, వెళ్ళు అని చెప్పగానే ఇక నర్మద చాలా సంతోషపడుతూ, బావా, నేను అడిగినందుకు నా మాట కాదనలేవు, సంతోషం అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఇంటి బాధ్యతలు నర్మదకి అప్పజెప్పిన రామరాజు షాక్లో వల్లి, భాగ్యం. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.